జై జై సద్గురు బం బం బాబా నమో నమః. జై జై సద్గురు అన్వరానంద బాబా నమో నమః. బం బం బాబా శిష్య భక్తాదులకు నమస్కారములు. మనము గతంలో చిప్పగిరి బొంబం స్వాముల వారి జీవిత చరిత్ర మహిమలు తెలుసుకున్నాము. అదేవిధంగా వారి యొక్క శిష్యుడైన రాయదుర్గం శేఖబ్దుల్ స్వాముల వారి మహిమలు, వారి యొక్క చరిత్ర తెలుసుకున్నాం. ఇప్పుడు శ్రీ బొం పరమ పూజ్య గురుదేవులైనటువంటి అన్వర్ బాబా వారి జీవిత చరిత్ర, వారు చూపినటువంటి మహిమలను గురించి తెలుసుకుందాం. పవిత్ర భారతావని యందు ఎందరో సాధకులు, ఋషులు, సద్గురువులు జన్మించినారు. ప్రపంచానికే ఆధ్యాత్మికతను తెలియజేసిన పుణ్యభూమి భారతదేశం. ఈ కర్మభూమి యందు ఉద్భవించిన సద్గురువులు మతాల అతీతంగా ధర్మ ప్రచారం చేయుచు జీవన సాఫల్య మార్గము చూపించినారు. అట్టి వారలలో షిర్డీ సాయినాథులు, శిశునాల్ షరీఫ్, భక్త కబీరు, త్రిమూర్తులు, బొంబం బాబా పీఠాధిపతులు, బొంబం బాబా మూల పురుషుడు, జన్మతః ముస్లిం మతస్థులైన ఆచరణలో మాత్రం హిందూ ధర్మములను ఆచరించినారు. ఈ గ్రంథమునందు బొంబం పీఠము మూల గురువులు చిప్పగిరి బొంబం స్వాముల వారు, ఆది గురువులు రాయదుర్గం స్వాముల వారు, పరమ గురువులు శ్రీ అన్వరానంద స్వాముల వారు విభూతి, కుంకుమ, లింగ జంధ్యములను ధరించి మతములన్నీ ఒక్కటే, ఆ భగవంతుడు ఒక్కడే కానీ చేరు మార్గములు వేరువేరని ప్రబోధించినారు. చిప్పగిరి రాయదుర్గం స్వాముల వారి జీవిత చరిత్ర, వారు చూపిన మహత్యములను ఈ గ్రంథమునందు తెలియజేయడం అనేది. శ్రీ బొం అన్వరానంద స్వాముల వారి జీవితము మహోత్కృష్టమైనది. వీరు రాయదుర్గం బొంబం స్వామిగా ప్రసిద్ధులైన బొం శేఖబ్దుల్ స్వాముల వారి 3వ సంతానం. బొం శేఖబ్దుల్ స్వాముల వారికి 3 కుమారులు, 1 కుమార్తె. ప్రథమ పుత్రుడు జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ నందు ఉద్యోగం చేసినారు. ద్వితీయ పుత్రుడు ప్రభుత్వ డాక్టర్గా ఉద్యోగం చేసినారు. తృతీయ పుత్రుడైన శ్రీ బొం అన్వరానంద స్వాముల వారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నందు ప్రిన్సిపాల్గా ఉద్యోగం చేసినారు. శ్రీ అన్వరానంద స్వాముల వారు 1948వ సంవత్సరం పౌర్ణమి దినమున రాయదుర్గం నందు జన్మించినారు. వీరు కారణ జన్మనులు. వీరి జననమునకు ముందు రోజు శేఖబ్దుల్ స్వాముల వారు తన కుటుంబ సభ్యులు మరియు అంతరంగిక శిష్యులతో ముందుగా రేపు పౌర్ణమి, పీఠాధిపతి జన్మించబోతున్నాడు అని, చంద్రగ్రహణం నేను ఉండకూడదు, అన్ని విషయములు మీరే చూసుకోండి అని ఆదేశాలిచ్చి వెళ్ళినారు. మరుసటి దినం వారి వాక్కు ప్రకారమే చంద్రగ్రహణం రోజున తేజోమయుడైన బాలుడు అన్వరానందుల వారు జన్మించినారు. 1948వ సంవత్సరం 2 చంద్రగ్రహణములు వచ్చినాయి. మొదటిది 23/4 చైత్రమాసం శుక్రవారం శుద్ధ పౌర్ణమి రోజు, రెండవది సోమవారం అశ్వయుజ శుద్ధ పౌర్ణమి. ఏ చంద్రగ్రహణం అని ఖచ్చితంగా తెలియలేదు. శ్రీ చిరంజీవికి అమ్మ ఆషాబియ్యమ్మ గారు తమ గురుదేవులు శ్రీ చిప్పగిరి బొంబం స్వాముల వారి తండ్రి తాతగారల పేర్లు కలిసి వచ్చేలా ఉస్మాన్ బాషా అని నామకరణం చేసిరి. శ్రీ స్వాముల వారి అమ్మమ్మ గారు అన్వర్ బాషా అని ముద్దుగా పిలుస్తూ ఉండేది. అన్వర్ అనగా దీపం, వెలుగు అని అర్థం. భావితరాల వారికి వెలుగు చూపెట్టేవారు అని అర్థం వచ్చేలాగున అన్వర్ అని ప్రేమగా శ్రీ శేఖబ్దుల్ స్వాముల వారు పిలిచేవారు.
శ్రీ అన్వర్ బాషా స్వాముల వారు బాల్యం నుండే చాలా కష్టపడి పనులు బయట చేసేటివారు. ఇంటి పనుల్లో అమ్మగారికి చేదోడు వాదుడుగా ఉండేవాడు. ఒకవైపు ఇంటి పనులు చేస్తూ శ్రీ షేక్ అబ్దుల్ స్వాముల వారికి శుశ్రూషలు చేస్తూ మరోవైపు చదువులలో ప్రథములుగా ఉండేవారు. బాల్యమునందు చదువులలోనూ ఆటలలోనూ మిన్నగా ఉండిరి. శ్రీ షేక్ అబ్దుల్ స్వాముల వారు విశ్రాంత సమయంలో కాళ్ళు ఒత్తడం, శ్రీ స్వాముల వారి దుస్తులు ఇస్త్రీ చేయడం, శ్రీ స్వాముల వారికి భక్తుల నుండి వచ్చిన ఉత్తరములు చదివి వినిపించడం, శ్రీ స్వాముల వారు చెప్పినట్లుగా భక్తులకు ప్రత్యుత్తరములు రాయటం మొదలుగా అన్ని సేవలు చేసేవారు. జన్మతః శ్రీ అన్వర్ స్వాముల వారికి వాక్శుద్ధి ఉండేది. బాల్యమునందు తన నోటి వెంబడ వచ్చిన ప్రతి మాట జరిగేది. ఈ విషయములు వారికి తెలియదు. ఎంతోమంది ఎంత సాధన చేసినను లభ్యము కాని వాక్శుద్ధి వీరికి జన్మతః లభించింది. ఎరుడుకెర గ్రామం రాయదుర్గం తాలూకాలో ఉంది. ఆ గ్రామంలో సన్నమ్మ అనే ఒక బ్రాహ్మణ వృద్ధురాలు శ్రీ షేక్ అబ్దుల్ స్వాముల వారి శిష్యురాలు. శ్రీ షేక్ అబ్దుల్ స్వాముల వారు ఉద్యోగరీత్యా బళ్ళారికి వెళ్ళిచుండేవారు. కానీ ఎప్పుడు డ్యూటీ చేసుకుని వస్తారో ఎవరికి తెలిసేది కాదు. ఒకరోజు సన్నమ్మ శ్రీ స్వాముల వారి ఇంటికి వచ్చి శ్రీ స్వాముల వారు ఎప్పుడు వస్తారో తెలుసుకుందామని వచ్చింది. అప్పుడు అన్వర్ స్వాముల వారు ఇంటి బయట పిల్లలతో ఆడుకుంటూ ఉన్నాడు. సన్నమ్మ అన్వర్ స్వాముల వారిని పిలిచి, స్వామి, పెద్ద స్వామి ఎప్పుడొస్తారు అని అడిగింది. అందుకు అన్వర్ స్వామి గారు ఈరోజు సాయంత్రం రైల్లో వస్తున్నారు అని చెప్పినారు. సన్నమ్మ పూలు పండ్లతో శ్రీ స్వాముల వారి కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. శ్రీ స్వాముల వారు రానే వచ్చినారు. సన్నమ్మ స్వాముల వారిని నమస్కరించి పూలు పండ్లు సమర్పించింది. ఏమ్మా సన్నమ్మ, నేను వస్తానని నీకెట్లా తెలుసు? పూలు పండ్లతో రెడీగా ఉన్నావని షేక్ అబ్దుల్ స్వాము అడిగారనమాట. అప్పుడు స్వామి, చిన్న స్వామి గారు మీరు ఇప్పుడు రైల్లో బయలుదేరినారు అని చెప్పినారు అని అన్నది. శ్రీ స్వామి గారు యోగ దృష్టితో చూసినారు. మెరిసే కాలం ముందుందిరా, ఇటురా అని జన్మతః వచ్చిన వాక్శుద్ధిని తాత్కాలికముగా వెనక్కు తీసుకున్నారు. అయితే ఇందుకు మరొక కారణం కూడా ఉంది. సయ్యద్ హుస్సేన్ ముస్లిం కుటుంబం శ్రీ స్వాముల వారి కుటుంబంతో సన్నిహితంగా ఉండేది. శ్రీ సయ్యద్ హుస్సేన్ అక్క నిండు గర్భవతి. శ్రీ స్వాముల వారి ఇంటికి వచ్చి తిరిగి తన ఇంటికి వెళ్ళటానికి బయలుదేరింది. బాలుడైన అన్వర్ స్వామి గారు, అమ్మ నీవు ఇంటికి వెళ్ళవద్దు, ఇక్కడే ఉండు, ఇంటికి వెళ్తే నీకు జన్మించబోయే శిశువు మరణిస్తుందని అన్నారంట. పసిపిల్ల వాని మాటలేంట్లే అని పట్టించుకోకుండా ఆమె ఇంటికి వెళ్ళింది. వెంటనే అబార్షన్ కావడం, శిశువు మరణించడం కూడా జరిగింది. ఈ విషయం షేక్ అబ్దుల్ స్వాముల వారికి శిష్యభక్తుల ద్వారా తెలిసింది. దురాలోచన చేసి జన్మతః వచ్చిన వాక్శుద్ధిని వెనక్కి తీసుకున్నారు. అయితే అన్వర్ స్వాముల వారు 1983లో 41 రోజులు కఠోరమైన తపస్సు చేసి ఆత్మ సాక్షాత్కారమును పొందినారు. బాల్యంలో శ్రీ షేక్ అబ్దుల్ స్వాముల వారు వెనక్కు తీసుకున్న వాక్శుద్ధి తిరిగి వచ్చింది. అప్పటి నుండి వారి నోట మాట వచ్చిందంటే ఫలించేది, తిరిగి ఉండేది కాదనమాట. సూర్యచంద్రులు గతి తప్పినా తప్పవచ్చు, కానీ శ్రీ స్వాముల వారి వాక్కు తప్పేది కాదు. షేక్ అబ్దుల్ స్వాముల వారు మార్చి 1వ తేదీ 1965వ సంవత్సరం శివరాత్రి పర్వదినాన శిష్యభక్తాదులందరినీ సమావేశపరిచినారు. తదనంతరం ఉత్తరాధికారిని నియమించబోతున్నట్లు ప్రకటించారు. శివరాత్రి భజన అనంతరం ఈ విషయం తెలుపుతూ తన పట్ల ఎంతటి భక్తి విశ్వాసములున్నవో అంతే భక్తి విశ్వాసములతో తాను ప్రకటించే భావి పీఠాధిపతి పట్ల కూడా మీరందరూ భక్తి శ్రద్ధలతో కొలవాలి. నేనే వాడు, వాడే నేను, ఇదిగో ప్రకటిస్తున్నాను అని 3 సార్లు ఉచ్చరించి శ్రీ అన్వరానంద స్వాముల వారి పేరును ప్రకటించాడు. ప్రస్తుతం రాయదుర్గం ఆశ్రమనందు ఒక బావి ఉండేది.
అందులో పంపు రూమునందు నిద్రించుచున్న శ్రీ అన్వర్ బాబా స్వాముల వారిని నిద్రలేపి స్నానం చేయించి మందిరంలోకి పిలుచుకొని వచ్చినారు. అప్పుడు షేక్ అబ్దుల్ స్వాముల వారు తన మెడలోని పూలహారము అన్వర్ స్వామి వారి మెడలో వేసి వెన్ను తట్టి ఉపన్యసించమని చెప్పినారు. అప్పటికి శ్రీ అన్వర్ స్వామి వయసు 14 సంవత్సరాలు. అంతటి చిన్న వయస్సు నుండే పీఠాధిపత్యం స్వీకరించినారు. రామాయణం, భాగవతం, భారతముల విషయములను ఊటంకిస్తూ అనర్గళంగా ఉపన్యసించినారు. వీరు ఏ గ్రంథము చదువుకోలేదు. గురువు వెన్నుతట్టి ఆశీర్వదించారు. అద్భుతమైన ప్రసంగం చేసినారు. శ్రీ స్వాముల వారు తన భుజస్కంధములపై ఉంచిన బాధ్యతలను, భారాన్ని, నమ్మకాన్ని ఎంతో భక్త శ్రద్ధలతో నిర్వర్తించినారు. శ్రీ అన్వర్ స్వాముల వారి విద్యాభ్యాసం రాయదుర్గం గవర్నమెంట్ స్కూల్ నందు జరిగింది. బళ్ళారి వీరశైవ డిగ్రీ కళాశాల యందు డిగ్రీ పూర్తి చేశారు. ధార్వాడ యూనివర్సిటీ నందు పీజీ పూర్తి చేశారు. హై స్కూల్ నందు ఆటలోనూ ఫస్టు, చదువుల్లోనూ ఫస్టు. స్కూలు సాంస్కృతిక కార్యక్రమాల యందు కూడా పాల్గొనేవారు. ఒక పర్యాయం భీముని పాత్ర మెప్పించింది. అంటే స్వాముల వారు భీముని పోస్ట్ వేసాడంట. 1969 సంవత్సరం నందు శ్రీ బం షేక్ అబ్దుల్ స్వాముల వారు మహాసమాధి చెందారు. గురుమాత అమ్మగారి ఆధ్వర్యమున ఈ పీఠము భారాన్ని సమర్థవంతంగా నిర్వహించాల్సి వచ్చింది. ఒకవైపు శిష్య భక్తాదులను ఆధ్యాత్మిక దారిలో నడిపిస్తూ మరోవైపు విద్యాభ్యాసం చేశారు. బరువు బాధ్యతలు ఎక్కువయ్యాయి. ఒక పక్క విద్యాభ్యాసం, మరోవైపు ధర్మ ప్రచారం. బంబం బాబా పీఠం మూలసూత్రం, అపిగ్రహ వ్రతం తమ పరమ గురుదేవులు నిర్దేశించిన బాటలోనే ప్రయాణించారు. కడితేర్చే గురుడెప్పుడు కాసులడగడురా, ఆశలడిగిన వాడే అతడే దైవమురా అన్న తమ ఆది గురువుల ఆదేశాన్ని పాటించారు. షేక్ అబ్దుల్ స్వాముల వారి తదనంతరం అమ్మగారి కొచ్చే కొద్దిపాటి పింఛన్తోనే జీవనం చేసినారు. చదువుకున్నారు. తాము చేయి చాసి ఎవరిని అడగలేదు. ఆశీర్వదించే చేయి ఎప్పుడూ పైననే ఉండాలనేవారు. బళ్ళారి, ధార్వాడలో తాను చదువుకునే రోజులలో తినటానికి 2 పూటల భోజనం ఉండేది కాదు. ఎన్నో రోజులు ఉపవాసాలు ఉన్నారు. ధార్వాడ యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసే రోజులలో బస్సులకు వెళ్ళుటకు డబ్బులుండేటివి కావట. తనకు రూము నుండి నడుచుకుంటూ వెళ్ళాలి. దాదాపు 4 కిలోమీటర్లు ఉండేదట. అందువల్ల దారిగా రైలు పట్టాల నుండి వెళ్ళిన రోజులు ఉన్నాయి. షేక్ అబ్దుల్ స్వాముల వారి అంతరంగిక శిష్యులు అన్వర్ స్వాముల వారి కష్టములు తెలుసుకుని ఆర్థిక సహాయం అందించడానికి వచ్చినను సున్నితంగా తిరస్కరించేవారు. కానీ ఎవరి వద్దను చేయి చాచలేదు. శ్రీ స్వాముల వారి తల్లిగారి సూచనలను పాటిస్తూ రాయదుర్గం ఆశ్రమంలో గల బావి మోటార్ రూములో ఉండేవారు. అందులోనే యోగ సాధన చేసేవారు. రాయదుర్గం నందు శ్రీ షేక్ అబ్దుల్ స్వాముల వారి మహాసమాధి పొందిన తర్వాత అక్కడ క్రమం తప్పకుండా ఆరాధన కార్యక్రమం నిర్వహించేవారు. బళ్ళారిలో తాను విద్యనభ్యసించిన వీరశైవ కాలేజీ నందు కొంతకాలం లెక్చరర్గా పనిచేశారు. తర్వాత కర్ణాటక ప్రభుత్వం జూనియర్ కాలేజీ యందు లెక్చరర్గా ఉద్యోగం వచ్చింది. బళ్ళారి, హరపనహల్లి, హోలే నరసాపుర కాలేజీల యందు లెక్చరర్గా ఉద్యోగం నిర్వహించారు. చెల్లికర ప్రభుత్వ జూనియర్ కళాశాల యందు ప్రిన్సిపాల్గా పనిచేశారు. 1977 సంవత్సరం నందు బీబీ ఫాతిమా అమ్మగారిని వివాహమాడిరి. వీరికి 3 సంతానం. అంటే అన్వర్ స్వామికి 3 సంతానం. 2 కుమార్తెలు, 1 కుమారుడు. వీరే ప్రస్తుత అన్వర్ స్వామి వారి ఆధ్యాత్మిక వారసుడు కబీర్ కిరణ్ స్వాముల వారు. కుమార్తెల నామధేయం జ్యేష్ఠపుత్రిక భానుమమత, పెద్ద కుమార్తె పెద్ద బిడ్డ పేరు భానుమమత ఆయన పేరు. రెండవ బిడ్డ కనిష్ట కుమార్తె నామధేయం అయేషా జ్యోతి. శ్రీ స్వాముల వారి
ఉత్తరాధికారి వారసుని యొక్క నామధేయము కబీర్ కిరణ్. హిందూ ముస్లిం మతముల పేర్లతో మతాతీతముగా వారి నామధేయములు పెట్టినారు. వీరిది ఆదర్శవంతమైన జీవన విధానం. అపరిగ్రహ వ్రతాన్ని తుచా తప్పకుండా పాటించేవారు. శిష్యభక్తాదులను చేయి చాసి అడిగింది లేదు. వీరు ధర్మప్రభువులు. అధర్మాన్ని శిష్యభక్తాదులు కూడా పాటించనిచ్చేవారు కాదు. ప్రేమ స్వరూపులు. ప్రప్రథముగా కలిసిన వారు కూడా ఎన్ని సంవత్సరముల నుండో అనుబంధం ఉన్నట్లు అనుభవించేవారు. వీరి పలుకులు తీయని జటిలమైన సమస్యలతో గుండె బరువుతో వచ్చిన వారు వీరితో మాట్లాడి తిరిగి వెళ్ళేటప్పుడు చాలా హాయిగా అనుభవిస్తూ వెళ్ళేవారు. శ్రీ అన్వర్ స్వాముల వారి గుణగణములు వ్రాయుటకు అలవి కాని విషయములు. శ్రీ అన్వర్ స్వాముల వారు సమయపాలనకు అనగా అమితమైన ప్రాధాన్యత ఇచ్చేవారు. ఉద్యోగ ధర్మం నిర్వర్తించున్నప్పుడు కానీ, కార్యక్రమాలు నిర్వహించుతున్నప్పుడు కానీ, శిష్యభక్తాదుల కోరిక మేరకు వారి గృహములకు రాక సందర్భమును కానీ ప్రకటించిన సమయమునకు 5 నిమిషాలు ముందుగానే వచ్చేవారు. కన్యాకుమారి నుండి కాశ్మీరు వరకు గల ఎన్నో పుణ్యక్షేత్రములు, ఆశ్రమములను దర్శించారు. ప్రతి సంవత్సరం ఉద్యోగ ధర్మం తుచా తప్పకుండా నిర్వర్తిస్తూ 40 దినములు హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేయుటకై వెళ్ళేవారు. వీరు నిరాడంబరుడు, నిగర్వి, తేనెలలుకు పలుకులు, కరుణార్ద్ర హృదయమైన చూపులు, ప్రశాంత చిత్తము, చెరుగని చిరునవ్వు శ్రీ స్వాముల వారి మోముపై నిరంతరం ఉండేటిది. ప్రతి సంవత్సరం తమ గురుదేవులు తండ్రి గారైన బం షేక్ అబ్దుల్ స్వాముల వారి ఆరాధన కార్యక్రమాలు విధిగా నిర్వహించేవారు. అందున కుంభాభిషేకం, గురుపూజ, పరమ పవిత్రమైన కార్యక్రమాలు. కుంభాభిషేకము నందు పెళ్ళీడు వచ్చిన కన్యలు నిండు కలశములతో ఊరేగింపుగా వచ్చి ఆరాధన పర్వదినాన శ్రీ అన్వర్ స్వాముల వారు ఆశీర్వదించి గురుదేవుల వారికి కలశజలము సమర్పించేవారు. 3 సంవత్సరాల లోపల వారికి తప్పకుండా వివాహాలు జరిగేవి. అంటే ఆడపిల్లలు ఇది కలశాలు మోస్తారు కదా, వాళ్ళకి అన్నమాట. ఈ శక్తి తపసిద్ధితో సాధించిన ఫలం ఇందుకు స్ఫూర్తిగా ఒకటి జరిగింది. అన్వరానంద స్వాముల వారు రాయదుర్గమునందు చదువుకునే రోజుల్లో శ్రీ స్వాముల వారికి విద్య బోధించిన ఒక ఉపాధ్యాయునికి 4 కూతుర్లు ఉండేవారు. ఎంత ప్రయత్నించినను వారికి పెండెండ్లు చేయలేకపోయినారు. ఆ బాధతో శ్రీ స్వాముల వారి ఉపాధ్యాయుడు కూతుళ్ళు, భార్యతో సహా కుటుంబ సభ్యులందరూ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ దుర్ఘటన అన్వరానంద స్వాముల వారి మనస్సు కలిసి వేసింది. కుంభాభిషేకం కార్యక్రమనందు పాల్గొన్న ఏ కన్య అయినా పెళ్లి జరగకపోవడం అన్నది జరగకూడదని తపస్సు చేసి ఆ సంకల్ప శక్తిని ప్రసాదించారు. ఆరాధన కార్యక్రమనందు శ్రీ స్వాముల వారి ఉపన్యాసం వినుటకై వేలాది మంది బహు సుదూర ప్రాంతం నుండి వచ్చేవారు. వేలాది మంది గల సభలో సూది పడినా వినిపించినంతటి నిశ్శబ్దముగా భక్తులు వారి ఉపన్యాసం వింటూ ఉండేవారు. ఇది పరమ పవిత్రమైన గురుపూజ. ప్రపంచంలోని మతములన్నింటినీ గౌరవిస్తూ అన్ని మతముల మహానీయుల ప్రార్థనలతో గురుపూజ నిర్వహించేవారు. ధర్మప్రభువులైన శ్రీ అన్వరానంద స్వాముల వారు తమ ఆదర్శములకు భంగం కలుగుట ఇష్టపడేవారు కాదు. అందుకు తమ సోదరులతో విభేదించలేక 1987 నందు రాయదుర్గం వదిలి మైసూరు వద్ద సర్వధర్మ ఆశ్రమం స్థాపించారు. అక్కడి నుంచి కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడుల యందు తమ గురుదేవుల తత్వ ప్రచారము గావించేవారు. సర్వధర్మ నిలయం ట్రస్టును స్థాపించి ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేవారు. ప్రకృతి వైపరీత్యములు జరిగినప్పుడు తన వంతు చేతనైన సహాయం ముందుగా అందించేవారు. 6/6/1996 సంవత్సరం నందు ఉద్యోగ విరమణ చేసి పూర్తి సమయమును శిష్యభక్తాదులకు యోగ మార్గమునందు తీసుకొని పోవుటకు ఉపక్రమించాడు. విఆర్ఎస్ తీసుకున్నాడు, వాలంటరీ రిటైర్మెంట్. యోగ సాధనకై శిష్యభక్తాదులకు ఉపవాస దీక్షను ప్రసాదించారు.
అర్ధమండల కాలం నందు కఠోరమైన నియమములతో ఒక్క పూట మాత్రమే ఆహారం నీరు తీసుకుంటూ ధ్యాన మార్గం చూపించినారు. వీరు మాట ఇస్తే అది వరమే. వారి వాక్కు తప్పిన సందర్భాలు లేనే లేవు. ఆధ్యాత్మిక తత్వమును దారపోసి అజ్ఞానందకారమును పారద్రోలి సుజ్ఞానవంతులుగా తీర్చిదిద్దిన మహానీయులు స్వాముల వారు. అర్థ సంపద కన్నా ఆధ్యాత్మిక సంపద మిన్న. సౌందర్య సంపదల కంటే శీల సంపద గొప్పది అంటూ దైవప్రీతి, పాపభీతి, సంఘప్రీతి పొందండి అని అమర సందేశాన్ని ప్రసాదించండి. ప్రేమను పెంచండి, ప్రేమను పంచండి, ప్రేమను పొందండి, ప్రేమతో జీవించండి అని హితోపదేశం చేశారు. రె 2003 సంవత్సరం మార్చి నెల 3వ తేదీ ఐచ్ఛికముగా మహాసమాధి చెందారు. అంటే స్వాముల వారు. నిస్వార్థతో ఆధ్యాత్మిక చింతతో జీవనాన్ని గడపండి అంటూ దివ్యమైన హిత వచనాలు ప్రసాదించిన మహానీయుడు. 2003 సంవత్సరం మార్చి నెల 3వ తేదీ సమాధి చెందారు. ఇప్పటికీ సమాధి నుండి భక్తాదులు ఇతిబాధలు గమనిస్తూ కొలిచిన వారికి కొలిచినంత ఫలమిస్తూ సమాధి నుండి భక్తులకు సమాధానం ఇచ్చుచున్నారు. వీరి జీవన విధానం మహోత్కృష్టమైనది. కొలిచిన వారికి కొలువు కూటములో తలని వారి తలవాకిట్లో కొలువై ఉంటానన్న వాక్కు ఇచ్చినారు. అదేవిధంగా భక్తుల కోరికలు సన్నిధానం నుండియే తీర్చుచున్నారు. శ్రీ స్వాముల వారికి లక్షలాది శిష్యులున్నారు. అందులో సంతోష సౌఖ్యములతో జీవించుచున్నారు. ఈ చిరుక అనగా సంక్షిప్తంగా సమర్పించడమైంది. శ్రీ స్వాముల వారి మహత్యములు సవివరముగా గ్రంథరూపమున భక్తులకు అందించుటకు ప్రయత్నములు జరుగుచున్నవి. శ్రీ బొమ్మ గురుదేవుల నామరూపము పుణ్యప్రదం. భక్తి శ్రద్ధలతో కొలిచిన వారికి కొంగు బంగారం అవుతుంది. శ్రీ శ్రీ సద్గురు అన్వరానంద బాబా నమో నమః.